హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి సండే రోజు వ్లాగ్ అనమాట. చాలా డేస్ అయిపోయింది వీడియోస్ అయితే పెట్టలేదు. ఈ మధ్య ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కదా, రూమ్ షిఫ్టింగ్ ఇలా అవ్వడం ఉంటుంది, మేబీ వీడియోస్ అవి రాకపోవచ్చు అని చెప్పి. ఈ మధ్య మాది రూమ్ షిఫ్టింగ్ అవి అయ్యాయి అనమాట. దానివల్ల ఇంకా వీడియోస్ కూడా కొద్దిగా లేట్ అవుతున్నాయి, ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అవన్నీ. సో వీడియోస్ అయితే ఈ మధ్య పెట్టలేదు. ఇంక ఇదైతే సండే రోజు అనమాట. సండే రోజు ఈవినింగ్ అయితే మా దగ్గరలోనే ఒక చిన్న డ్యామ్ ఉంటే అక్కడికి వెళ్దామని చెప్పి మా నైబర్స్ మేమందరం కలిసి అయితే వెళ్ళాము. ఇంకా అలా రెడీ అయ్యి ఇక్కడ మా పొట్టిదానికి అయితే చూపించాను అనమాట ముందు క్లిప్లో. వెళ్ళేటప్పుడు అలా వెనకే తిరుగుతూనే ఉంది. ఇంక ఇక్కడ ఇది బచెల్లి అని చెప్పి ఆ దగ్గరలోనే అనమాట. ఇంకా లోపలికి వెళ్ళకుండా బచెల్లి అని చెప్పి ఊరు లోపలికి వెళ్ళకుండా ముందునే చాలా దగ్గరలోనే మాకైతే ఈ డ్యామ్ అయితే ఒకటి ఉండేది. ఇంకా ముందు ఇలా ఒకసారి ఆ పాపకైతే బర్త్డే అయ్యిందనమాట. ఇంకప్పుడు షూట్ అది చేశారు ఇక్కడ, డ్రోన్ షూట్ అవన్నీ. ఇంకా అలా వ్యూ అది అలాగా ఒక్కొక్కరం వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా క్వార్టర్స్ నుండి ఇంకా అలా వెళ్దామన్నట్టు అనిపించి ఇంకా వెళ్ళామన్నమాట అందరం. ఇంక ఇది ఇక్కడ ఆంటీ వాళ్ళు అలానే ఆ బాబీ వాళ్ళు ఇంకొకరు అలా మేము కలిసి అయితే ఇలా కారులో అయితే వచ్చేసాము. ఇంక ఇదంతా కూడా ఇక్కడ మేముండే ఈ ఛత్తీస్గఢ్ స్టేట్ ఇటువైపు అయితే జగదల్పూర్, దంతెవాడ ఇటువైపు అంతా కూడాని నార్మల్గా చూడడానికి ఏమి ఉండవన్నమాట. ఇంక అడవిలు, మొక్కలు, వాటర్ ఫాల్స్ ఇలాంటివే తప్పితే నార్మల్గా మాల్స్ ఇలాంటివి ఏం పెద్దగా ఉండవు. ఇంకా జగదల్పూర్ అనేది కొద్దిగా పర్లేదు టౌను. ఇప్పుడు మేముంటున్న కిరందూల్ అనేది అయితే ఇంక ఇక్కడ ఏమి ఉండవు అనమాట. సినిమా హాల్స్ కానీ పెద్ద పెద్ద స్టోర్సు, మాల్స్ ఇలాంటివి ఏమి ఉండవు. ఉన్నవన్నీ చిన్న చిన్న వాటర్ ఫాల్స్, డ్యామ్స్ ఏవో ఇలా నార్మల్గా మొక్కలు ఇలాంటివి చూసుకొని ఇచ్చేసుకోవడమే. గెట్ టుగెదర్ పార్టీస్ లాంటివి లేదంటే పిక్నిక్ ఇలాంటివన్నీ పెట్టుకొని ఇలా ఎంజాయ్ చేయడమే తప్పితే నార్మల్గా సినిమాలు చూసి అలా హాల్స్ అలాంటివి అయితే ఏం లేవన్నమాట ఇక్కడ. ఇంకా డ్యామ్ అయితే ఇదే అనమాట. ఈ డ్యామ్ దగ్గరే అప్పుడు వీళ్ళ పాపదైతే ఫోటోషూట్ అయింది, ఇంకా ఫస్ట్ బర్త్డే అయినప్పుడు. ఇంకా అలా చూద్దామన్నట్టయితే వచ్చాము. యాక్చువల్గా ఇవి ఏంటంటే నార్మల్ పిక్నిక్ టైప్ వస్తుంటాం కదా, అలా వచ్చి భోజనాలు అవి చేసి ఈవినింగ్ వరకు అలా ఎంజాయ్ చేసుకొని వెళ్తే భలే ఉంటుంది అనమాట. ప్లేస్ కానీ లొకేషన్ అదంతా భలే ఉండేది. ఇంకా పైన అయితే మీకు చూపిస్తున్న ఆ డ్యామ్ అనమాట. మేము ఆ సైడ్లో వెళ్ళి దిగి కిందకైతే వచ్చాము. కొద్దిగా అప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చామన్నమాట. మేము 4 ఈ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అప్పుడు కరెక్ట్గా సన్సెట్ అయ్యే టైము. ఇంకా అలా ఫొటోసు, వీడియోస్ అలా తీసుకుందాం చిన్నగా, ఒక మైండ్ కూడా మంచి ఇదైనట్టు ఉంటుందని చెప్పి అలా కలిసి అయితే వచ్చామన్నమాట. మేము యాక్చువల్గా అయితే పిక్నిక్ లాగా ఏదైనా అయితే బాగుండేది. ఇంకా అంటే డే టైం ఏదైనా వచ్చి వండుకొని, అంటే ఈ ప్లేస్లో అయితే బాగా ఎండగా ఉంటుంది. ఆ పక్కనే మొక్కల్లా ఫుల్గా ఉన్నాయి కదా పెద్ద పెద్ద చెట్లు. ఇంకా అక్కడైతే నార్మల్గా వెళ్ళడానికి కూడా దారిలాగా ఉందన్నమాట సైడ్ నుంచి. అక్కడ వెళ్ళి ఆ తోటల్లో చక్కగా వంటది చేసుకొని తినేసి ఈవినింగ్ అలా రిలాక్స్ అయ్యి కొద్దిగా ఫన్ లాగా అవుతుంది అనమాట. బాగుంటుంది కూడా అని. మాకైతే ఆ రోజు ఇల్లు వచ్చిన తర్వాత అలానే అనిపించింది, ఏ రోజైనా అందరం కలిసి ఇలా పిక్నిక్లో వెళ్దామని చెప్పి. కాకపోతే టైంలు కూడా అందరికీ ఒకే టైంలో సెట్ అవ్వాలన్నా కూడా ఇదే కదా. ఇంకా అలా మేము ఆ రోజైతే ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మా బాబుకి అయితే వాటర్ చూస్తే కొద్దిగా భయమే. పెద్దగా వాటర్ ఫాల్స్ ఈ సౌండ్స్కే సగం ఇదైపోతాడు, పెద్దగా దిగడనమాట. ఇది యాక్చువల్గా వాటర్ ఫాల్స్ ఏం కాదు, నార్మల్గా చిన్నగా వాటర్ అదంతా ఫ్లో అవుతుంది అంతే. వాటర్ ఫాల్స్ ఏం కాదు, నార్మల్గా అలా డ్యామ్ టైప్ అనమాట. ఇంకా వాటర్ కూడా మంచి వాటర్ ఏం కాదు, నార్మల్గా కొద్దిగా స్మెల్ కూడా వస్తుండేవి వాటర్, అదంతా మురికి వాటరే. ఇంక ఇక్కడ అలా కొద్దిసేపు ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఒక మెమరీలా ఉంటుంది ఇదైతే మాకు ఎప్పటికొని. ఇంకా మా బాబు అయితే ఇలా ఎత్తుకొని ఉన్నాను వచ్చినప్పటి నుంచి. ఇంకా అలా మెల్లగా మేము కింద అక్కడ కూర్చోడానికి కూడా బాగుంది ప్లేస్లు అవి. ఇంకా అలా కూర్చొని మెల్లమెల్లగా ఇది చేస్తే అలా దిగి చాలాసేపు ఆడాడనమాట. ఇంకా అలా అయితే ఆ రోజు ఈవినింగ్ అయితే గడిచింది. ఇంకా నెక్స్ట్ అయితే మేము యాక్చువల్గా ఇది సండే రోజు బ్లాగ్ కదా, ఆ నెక్స్ట్ డేన వేరే ఇది ఉండేదన్నమాట. ఇంకా అవన్నీ మీకైతే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అలా అలా చూపిస్తూ ఉంటాను. మేము యాక్చువల్గా రూమ్ కూడా షిఫ్ట్ అయిపోయాము. ఇంకా పాలు పొంగించడం అదొక డే ఉండేది. అలానే మేము అందరం కలిసి భోజనాలు గెట్ టుగెదర్ లాగా. ఇప్పుడు అనీషా బాబీ అని ఎదురుగా చూపిస్తూ ఉంటాను కదా ఇల్లు ఎప్పుడుని. ఇంకా వాళ్ళైతే భోజనాల్లో పెట్టారనమాట. అది కూడా ఒక వ్లాగ్ అయితే మీకైతే వస్తుంది.
కాకపోతే కొద్దిగా లేట్ అవుతుందన్నమాట. వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్, ఇంకా ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, ఇంకా అవి కూడా సామాన్లు సర్దుకోవడం, ఇంకా తెలిసిందే కదా ఇల్లు షిఫ్టింగ్ అంటే ఎంత పని ఉంటుందో. ఇంకా దానివల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఇంక ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయిలేండి. ఇంకా మేమైతే కొద్దిసేపు అలా ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకొని కొద్దిసేపు అలా కూర్చున్నాం అనమాట. ఇంకా ఆవిడైతే పిల్లలకని చెప్పి బిస్కెట్స్, కేక్స్ ఇవన్నీ బ్యాగ్లో వేసుకొని అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇగోండి ఈ విధంగా మట్టి అది వేసుకొని మెల్లగా టాపిక్ ఏదైనా ఇచ్చేస్తే, డైవర్ట్ చేస్తే మా బాబు అయితే ఇప్పుడు ఆడాడనమాట. ఇంకా అప్పటి నుంచి మంచిగానే ఆడాడు. ఇంకా అలా కొద్దిసేపు కూర్చొని తిని అయితే వెళ్ళాము. ఇంక అప్పుడు అనిపించింది అనమాట, చక్కగా వండుకొని తినుకొని వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్పి. ఇంకా టైం కూడా ఈవినింగ్ టైం కనుక సన్సెట్ అయ్యే టైం అనమాట. నార్మల్గా మధ్యాహ్నం టైంలో అయితే ఉండలేము, బాగా ఎండగా ఉంటుంది. అప్పుడే కొద్దిగా బాగా ఎండగా అనిపించింది. ఇంకా మధ్యలో అయితే 1:00, 12 ఆ టైంలో అయితే ఇంకా ఎండగా ఉంటుంది. అక్కడైతే పక్కన తోటల్లో ఉన్నాయన్నమాట. అక్కడ వంటలాగా ఏదైనా చేసుకొని భోజనాలు అవన్నీ చేసి ఈవినింగ్ టైం ఇలా కొద్దిగా ఇక్కడ గడపడానికైతే బాగుంటుందన్నమాట. ఇంకా మేము అలా పైకైతే వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ ప్లేస్లో ఇంకా ఫొటోస్ అవన్నీ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అలా డ్యామ్ పైకి అయితే ఎక్కి కొద్దిసేపు అలా పిల్లలు అది ఆడుతుంటే కొద్దిసేపు అయితే ఉన్నాము. అలా 6 వరకు అలా ఉండి అయితే రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఈ డ్యామ్ పైనే పాపదైతే డ్రోన్ షూట్ అయితే చేశారు అప్పుడు. భలే వచ్చిందనమాట. మేము యాక్చువల్గా ఇప్పుడు మీకు ముందు చూపిస్తున్నాను కదా, కిందకైతే వెళ్ళాము. సైడ్ నుంచి చిన్న దారి ఉంటే అలా వెళ్ళామన్నమాట. ఇంక ఈ డ్యామ్కి అయితే నార్మల్గా మనకి ఇక్కడ యాక్చువల్గా ఊర్లు కూడా ఉన్నాయి. తోటల లోపల చాలామంది వెళ్ళి రావడం అవి చేస్తున్నారు. ఊర్లు కూడా ఉన్నాయన్నమాట. ఆదివాసీలు అంటారు కదా, వాళ్ళందరూ ఈ తోటల లోపల కొండలు అవి ఉన్నాయి కదా, ఆ కిందకో ఎక్కడో మనకి తెలియదు కానీ అక్కడ ఊర్లు కూడా ఉన్నట్టున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి అయితే అప్పుడు సన్సెట్ అయ్యే టైం కదా, మంచిగా సన్సెట్ అయిపోయింది. ఇంకా వ్యూ అయితే భలే అనిపించింది అనమాట. ఇంకొద్దిసేపు పిల్లలు అది ఇక్కడ ఆడుకున్నారు. ఇంకా అలా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది ఈరోజుటి చిన్న వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.